పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది టీడీపీ. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ పేరును ప్రకటించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ను నియమించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లను నియమించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు 3, జాతీయ ఉపాధ్యక్షులు 18, జాతీయ అధికార ప్రతినిధులు 10, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, ఉపాధ్యక్షులు 16 మందితో లిస్టు విడుదల చేసింది. నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలో ఒక్కొక్కరి చొప్పున నియమించారు. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది టీడీపీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే టీడీపీ పాలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీలకు సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి కసరత్తు చేశారు. అయితే ప్రధానంగా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకోవడం, పార్టీలో అత్యున్నతంగా పనిచేయటం, పార్టీకి ఎవరైతే లాయల్గా ఉన్నారో వీళ్ళని ప్రధానంగా బేస్ చేసుకుంటూ కూడా ప్రస్తుతం ఈ రాష్ట్ర కమిటీలో అదేవిధంగా పాలిట్ బ్యూరోలో కూడా చోటు కల్పిస్తూ ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 29 మంది పాలిట్ బ్యూరోతో పాటు 31 మందిని జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మండలాధ్యక్షుల హోదాలో పనిచేసిన వాళ్ళు కూడా పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం, రాష్ట్ర కమిటీలో కొంతమంది కీలక నేతలకు స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా టీడీపీ ప్రధానంగా ఏంటంటే 2029 ఎన్నికల టార్గెట్ ఒక లక్ష్యంగా పెట్టుకోవటం, కార్యకర్తలు ఎవరైతే గత ఎన్నికల్లో కీలకంగా పనిచేశారో, నేతలు ఎవరైతే కీలకంగా పనిచేస్తారో వాళ్ళకు అత్యున్నత హోదా కల్పించడం కోసమే ఒక లాంగ్ టైమ్ ఎక్సర్సైజ్ ప్రధానంగా టీడీపీకి సంబంధించి జరిగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే పాలిట్ బ్యూరో ఏర్పాటు చేయడంలో కానీ యువకులకు, మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంలో కానీ అటు చంద్రబాబు, ఇటు లోకేష్ పదే దీని మీద కసరత్తు కూడా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా ఈ కొత్త కమిటీ ఏర్పాటుకు సంబంధించి కీలకంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, రాష్ట్ర ఉపాధ్యక్షులు 16, రాష్ట్ర అధికార ప్రతినిధులు 14. అంటే ఒక రాష్ట్ర కమిటీ కూర్పు ఏ రకంగా ఉండాలంటే పార్టీకి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా లేకపోతే పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయాలన్నా ప్రధానంగా ఒక క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కాబట్టి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం వరకు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, నియోజకవర్గం నుంచి జిల్లా లెవెల్కి వెళ్లే వరకు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎందుకంటే అధికార పార్టీగా అటు అధికారంలో ఉన్న ప్రభుత్వంగా కూటమి పార్టీలుగా టీడీపీ ఉంది కాబట్టి ప్రధానంగా వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, మళ్ళీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసు నియమిస్తూ కూడా ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ప్రధానంగా టీడీపీలో కింది స్థాయి నుంచి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళటం, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వటం, నాయకులు ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటం, సీనియర్లకు అవకాశాలు ఇస్తూనే యువత, మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ముందుకెళ్ళటం, దీని మీద కమిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్నికల లక్ష్యంగా పనిచేయటం, కూటమి ప్రభుత్వం మిగిలిన పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్నది ప్రధానంగా బేరీజ్ వేసుకుని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే చంద్రబాబు చాలా సందర్భాల్లో ప్రకటించారు, రాష్ట్ర కమిటీ ప్రకటన త్వరలోనే ఉంటుంది, పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి, కష్టపడి పనిచేయండి, ప్రధానంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం వరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి అని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే 185 మందితో రాష్ట్ర కమిటీ, 29 మందితో పోలిట్ బ్యూరో, దీంతో పాటు అధికార ప్రతినిధులు, అదేవిధంగా జాతీయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.